హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈసీఐలో తెలుగు వారికి బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఈ నోటిఫికేషన్ని డైరెక్ట్ సర్టిఫికెట్లు చూసి మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేస్తారు. టోటల్ మనకి 248 సీట్లు అయితే ఉన్నాయి. 1 ఫిబ్రవరి కల్లా మీకు హైదరాబాద్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా మన ఛానల్ విజిట్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. మణిరత్న నుంచి క్యాప్స్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ మన హైదరాబాద్లో అయితే ఉంది. అక్కడే మనకి పోస్టింగ్ కూడా అయితే ఉంటుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి అప్లికేషను 6/1/2026 అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. తర్వాత లాస్ట్ డేటు అయితే మనకి 20/1/2026 కల్లా మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అవుతుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ డిస్ప్లేడ్ వెబ్సైట్లో 23/1/2026. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మనకి 28/1/2026 డాక్యుమెంటేషను మన 30/1/2026 వరకు ఈ మధ్యలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మనం దీనికి 9/2/2026 కల్లా మీకు పోస్టింగ్ మన హైదరాబాద్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ ట్రైనర్స్, అప్రెంటిస్ జీఈఏ, టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్ టీఏ నుంచి మనకి ఇయర్ 2025-2026కు ఈ సిఐఎల్ హైదరాబాద్లో మనకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ మనకి 1/2/2026 అయితే మనకి అడ్వర్టైజ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డేట్ వచ్చేటికి 6/1/2026కి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి హైదరాబాద్లో ఉంది. ఇది అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో మనకి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందని మన హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారైతే దీనికి ట్రైనింగ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈసీఈలోను, ఈఎస్సి ఐటీలోను, మెకానికల్గాను, త్రిబుల్ఈలోను, ఈఐఈలోను, సివిల్లోను, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 200 పోస్టులు అయితే వీరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఉన్నాయి. డిప్లొమా హోల్డర్కి అయితే 48 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి కూడా మనకి ఇది క్యాస్ట్ వైజ్గా కూడా మనకి విభజించడం అయితే జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 25 సంవత్సరాలు వారైతే అప్లై చేసుకోవచ్చు. మనకి 31/12/2025 నాటికల్లా 18 నుంచి 25 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఎవరు అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్కి దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 30 ఇయర్స్ దాకా ఎస్సీ, ఎస్టీలు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 3 ఇయర్స్ వచ్చేటికి ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 28 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 35 ఇయర్స్ దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవచ్చు. వీరు డిజబిలిటీ 40% అబవ్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి 1 ఏప్రిల్ 2023 కల్లా మీకు బీఈ, బీటెక్ చదివిన వారు అది అప్రూవల్ అయి ఉండాలి. ఏఐసిటిఈ అప్రూవల్ లేకపోతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు బీటెక్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు డిప్లొమాకి 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చదివిన వారు దీనికి 1 ఏప్రిల్ 2023 వరకు చదివిన వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాగంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ NATSలోకి వెళ్ళి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. దాంట్లోకి వెళ్ళి మీరు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈసీఐఎల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్స్లోకి వెళ్ళాలి. తర్వాత కరెంట్ జాబ్ ఓపెనింగ్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే నింపవలసి ఉంటుంది. లాస్ట్లో నేను ఎలా నింపాలో అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ అయితే స్కిప్ అయితే చేయవద్దు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు సర్టిఫికెట్లు చూసి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి వారు స్క్రూటినీ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ మార్క్స్ని కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అప్లై చేసాడు కలర్ పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కావాలి. కలర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ సపోర్టెడ్ NATS రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్తో బలంగా మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, డిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. SC ST OBC క్యాండిడేట్స్ మరి EWS క్యాండిడేట్స్ కూడా దీనికి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయిన తర్వాత వారు మెరిట్ లిస్ట్ని అయితే తీసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా అయితే ఉండదు. మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ CLDC నుంచి మనకి నలంద కాంప్లెక్స్ ECIL POకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ హైదరాబాదు 500062కి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి డౌట్స్ వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 04027186454కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. లేకపోతే 27182278 అంటే 040 ఇది మరి STD కోడ్స్ పెట్టి దీనికైతే మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వారు అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం అయితే జరిగింది కదా. దీనికి డిగ్రీలో మనకి మంచి మార్కులు ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకుంటే ఎవరికైతే 1 year అప్రెంటిస్ చేశారనుకోండి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కింద ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా పర్మనెంట్ జాబులు పడినప్పుడు మీకు ఇది చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. డిజబిలిటీ 40% ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి డేట్స్ అయ్యేటప్పటికి మనకి 6/1/2026కి మనకి అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే సబ్మిట్ చేయడానికి 20/1/2026కి సబ్మిట్ చేయాలి. మీకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే 23వ తారీఖున అయితే పెట్టేస్తారు. ఈ నెల 23వ తారీఖున అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 28/1/2026 నుంచి 30/1/2026 వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దొరుకుతుంది. మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది అప్రెంటిస్ వచ్చేవాడికి 9/2/2026కి మనకి అప్రెంటిస్కి స్టార్ట్ అయిపోతుందని క్లియర్లీ ఇచ్చారు. మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు సైట్లో అయితే చూపిస్తాను, చూద్దామండి. ఎక్కడో స్కిప్ అయితే చేసుకోకండి. మనం ECIL సైట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ని ఇక్కడ క్లిక్ అప్లై GEA-TA అప్రెంటిస్ అని ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా అప్రెంటిస్. ఇక్కడ మీకు NTS ఎన్రోల్ చేశారు కదా, అదైతే నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ID, కరెంట్ అడ్రస్, తర్వాత స్టేట్ ఆఫ్ డొమెసైల్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వారు, లేదా తెలంగాణ అయితే తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరి డిస్ట్రిక్ట్ నేము, తర్వాత కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అనేసి ఎస్ అయితే ఏ టైప్, పర్సంటేజ్ ఎంత, మన ఏ బ్రాంచ్కి అప్లై చేసుకుంటున్నారో అదైతే నెంబర్ పెట్టవలసి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ సిటీ, తర్వాత డిప్లొమా ఇంజనీరింగ్ ఏం చేయాలనుకున్నారో, స్కోర్డ్ మార్కులు, మ్యాక్సిమం మార్క్స్, పర్సంటేజ్ ఎంత అనేసి ఫిల్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. దాన్ని అప్లోడ్ చేసుకుంటే మీకైతే ఇది అప్లికేషన్ అయితే ఫిల్ అయిపోద్ది. ఎటువంటి మనకు ఫీజు లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా అయితే ఫిల్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మరి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ చాలా రకాల మనకి రిజల్ట్స్ అన్నీ కూడా పిన్ చేయడం జరుగుతాయి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.